రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ చూసారా? ఇవాళే రిలీజ్ అయింది. నేను ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను. అయితే రివ్యూస్ చూసి ఈ మూవీకి వెళ్ళడం మనకు బాగా అలవాటు అయిపోయింది కదా. నేను కూడా ఏం ఎక్సెప్షన్ కాదు. నేను కూడా పొద్దున పూల్ చక్క మూవీ చూసే మూవీకి వెళ్ళాను. అయితే ఛానల్లో ఏదో కంటెంట్ పోస్ట్ చేయాలి కదా, మనం ఎలాగో మూవీస్ బీభత్సంగా చూస్తాం. సరే మూవీ చూసి రివ్యూ కూడా పోస్ట్ చేద్దాం అనే ఉద్దేశంతోనే మూవీకి వెళ్ళాను. మూవీ చూసి వచ్చాక రివ్యూ పోస్ట్ చేసే ముందు ఒకసారి యూట్యూబ్లో వేరే ఫేమస్ రివ్యూస్ ఉంటారు కదా, రాగడి, మూవీ మ్యాటర్స్, వీళ్ళ రివ్యూస్ కూడా ఒకసారి చెక్ చేద్దాము అనేసి అనుకొని యూట్యూబ్ ఓపెన్ చేశా. అయితే వాళ్ళ రివ్యూస్ చూస్తున్నప్పుడు కింద సజెస్టెడ్ వీడియోస్లో ఈ మూవీ డైరెక్టర్ సాయిలు కంపటి తనది ఒక 1 అవర్ ఇంటర్వ్యూ ఉంది. గల్టే ప్రో క్రేజీ మ్యాన్, క్రేజీ ఉంది ఇంటర్వ్యూ, తన జర్నీ కానీ ఏదైనా చాలా బాగుంది, చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంది. అవన్నీ చూసిన తర్వాత ఐ డోంట్ వాంట్ టు డూ ద రివ్యూ ఆఫ్ ద మూవీ, లైక్ మూవీ బాగుందా బాగాలేదా, నాకు నచ్చిందా నచ్చలేదా, ఇవన్నీ చెప్పాలనుకోవట్లేదు. దిస్ మూవీ ఈస్ బై అ డెబ్యూటెంట్ డైరెక్టర్. ఇట్ ఈస్ హిస్ జెన్యూన్ అండ్ హానెస్ట్ అటెంప్ట్స్. ఈ వీకెండ్ మీరు ఏమైనా మూవీ చూడడం ప్లాన్ చేసుకుంటుంటే యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై. రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ చూశాను కాబట్టి మూవీ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ సూపర్ ఉంది మూవీలో. సో కమింగ్ టు హీరోయిన్, ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసి తేజస్వీరావు. ఈమె ఆల్రెడీ మల్టిపుల్ తెలుగు షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశారు. సో నేను ఆల్రెడీ 4-5 years బ్యాక్ ఈమె షార్ట్ ఫిల్మ్స్ చూశాను అండ్ షీఈ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ దట్ షార్ట్ ఫిలిమ్స్. అప్పట్లో నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ చూసేవాడిని, తెలుగు లవ్ షార్ట్ ఫిలిమ్స్. సో లైక్ చాలా మంచిగా అనిపించింది. అంటే ఆల్రెడీ ఒక తెలిసిన యాక్టర్ మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనబడడం. హీరో పెద్ద డబ్ల్యూడబ్ల్యూ జాన్ సీనా డైలాగ్ చెప్తూ ఉంటాడు, అది చాలా నాన్ సింక్లో వస్తూ ఉంటాయి, చాలా ఇరిటేట్ చేస్తాయి. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా రిలీజ్ అయింది ఇవాళే. సో అది చూస్తాను, దాని గురించి కూడా మాట్లాడతాను ఎలా ఉందనేసి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.